హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రివ్యూ రైడ్. సో యాక్చువల్లీ ఈరోజు అయితే మేము జూరాలకు ట్రిప్ అయితే వేయడం జరిగింది. సో చూస్తారు కదా, అయితే జూరాలకు ఎంట్రన్స్లో ఉన్నాం. సో ఇక్కడ ఒక అంకుల్ అయితే ఆల్రెడీ చేపలు పడుతున్నారు, చూస్తారు కదా. సో వెయిట్ జూరాల ఇది ఇప్పుడే ఎంటరింగ్ అయినాం. సో అంపర్తి నుంచి అయితే వచ్చినాం. సో ఫ్రెండ్స్ ముందర అయితే వెళ్ళిపోయారు. సో మీకైతే ఇప్పుడు చేపలు తీసుకొని మేము చేసుకొని తినడాన్ని సో ఎక్స్ప్లోర్ మొత్తం చేస్తాం వీడియోలో. సో చూస్తున్నాండి. చూస్తారు కదా, ఇక్కడైతే చేపలు అమ్ముతారు అన్నమాట లైవ్గా. మేము పన్నాకంగా లేదు, అప్పుడు చేపలకు వచ్చింది. ఇవే తగ్గించుకుంటే మంచిది. చూస్తారు కదా, ఇంతమంది వచ్చారు అప్పుడే మా దగ్గర తీసుకోండి చేపలని. తీసుకోవచ్చు. చూడవచ్చు ఎంతమంది ఉన్నారు రెడీగా. రోడ్డు మీద వెళ్ళేటోళ్ళని ఆపి మా దగ్గర తీసుకొని అంటారు. సో మీకైతే ఇప్పుడు చూపిస్తాం లైవ్గా చేపలు పట్టి, అంటే ఆల్రెడీ వాళ్ళు పడతారు. సో గాయ్స్ దూరాలకి అయితే వచ్చినాం, ఇప్పుడే చేపలు తీసుకొని వచ్చినాం. ఇక్కడ చేపలు మనకి ఎలా ఇస్తారు ఒకసారి తెలుగులో కదా, మాకు చేపల గురించి తెలియదు. సో చూద్దాం, వీళ్ళు మాకు చూసి ఏ చేపలు మంచిగా చెప్తారు కదా. సో లైవ్ ఇప్పుడు వాటర్లో నుంచి మనం పట్టి తీసిస్తారు, కనిపిస్తుంది అక్కడ చాలా మారుతుంది మొత్తం. సో ఆల్రెడీ మా వాళ్ళ ఆన్ ది డ్యూటీ ఇక్కడ చాణక్య సాయి చూడాలి ఇక్కడ ఈ ఒకసారి. సో మా వాళ్ళు ఆల్రెడీ దీంట్లోకి వాటర్లోకి దిగిండ్రు. సో లైవ్గా నేను పోతే కూడా బాగుంటుంది అనిపిస్తుంది. అక్కడికే చూపిస్తుంది. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ లైవ్ చేపలు ఎలా పడుతుంది. వీడియో తీసుకుంటాం, పట్టుకోవచ్చు పైకి అంతా చెప్పులు వేసుకోవచ్చు అట్లానే. సో గాయ్స్ చూస్తారు కదా, మా వాళ్ళు అయితే ఇక్కడ చేపలు తీసుకుంటున్నారు. అంటే చచ్చిపోయినా చేపలు బతికినాయి. చూస్తున్నా కదా లైవ్ చేపలు బతికే లోపలికే పెట్టు. చెప్పండి అంటే ఎంత, ఎన్నిరా? 20 పడితే చేపలు రా, కిలోలు కాదు. 10 కావాలక్క, 120 ఎందుకు? 3 రోజులే మేము వచ్చి, 3 రోజులే. తెలుగు రామందరు తెలుసా, గద్వాలలో చూడండి, మాట్లాడు. ఫస్ట్ 120 చెప్తారు, మంచిగా ఏ చేపలు అండి ఏం లేదు చూడు మొత్తం దాంట్లోనే చేప వచ్చింది అనుకున్నా. పెద్ద పెద్ద ఆలు చిన్న వేస్తే వీడు ఒక్కొక్కటి తింటాడు. చేపలు అన్నీ ఉంటాయి, తీసేదే ఉండదు. ఇప్పుడు ఈ వీడియో వచ్చి 10 మంది వస్తారు ఇక్కడికి, అట్లా యూట్యూబ్ వద్దులైన తర్వాత మనకు ఎవరు వచ్చినప్పుడు ఎప్పుడు తినకూడదు. పెద్దవే ఊకి తిన్నప్పుడు తిన్నా మనం 5 కొట్టాలి. పోయేటప్పుడు ఎన్నో బండి ఎవరో కొట్టాలి. ఒక చేప నాకు బ్రో ఇట్లా పడుతుంటే దిగు నా చేపతో శ్రీకాంత్ అట్లా పట్టుకో, మధ్యలో పట్టుకో. జారిపోతాయి అవి, జారిపోతాయి.
గట్టి పట్టుకోకటి సైడ్ ఫేస్ సైడ్ కన్నా చూడొచ్చు మనం ఇక్కడ దాని వెయిట్ చూస్తారు మనం ఇక్కడ చూడబోతున్నాం ఇప్పుడు గాయస్ ఇప్పుడు చూడాలి దీని రేట్ ఎంత చెప్తారో. నువ్వు బాగా మాట్లాడుతున్నావు నువ్వు. ఇక్కడ వీళ్ళు ఇప్పుడు తినడానికి రెడీగా ఉన్నారు. ఫస్ట్ బాలు బ్రో, తర్వాత శరత్ బ్రో 5 కిలోలు తింటాడు, తర్వాత భరత్ బ్రో చూసి అట్లున్నాడు కానీ చాలా కంటెంట్ ఉంది లోపల. ఇప్పుడే పైసలు ఇచ్చినాం. ఇప్పుడే చేపలు తీసుకోవడం జరిగింది. బడ్జెట్ ఎంత అయింది ఒకసారి శ్రీకాంత్ అని అడుగుదాం. అన్న బడ్జెట్ ఎంత అయింది ఒకసారి ఇప్పుడు ఎన్ని కిలోలు తీసుకున్నాం ఏం కదా? చేపలకైతే 100 రూపాయలు లేక 10 కిలోలు, సో 1000 రూపాయలు అయింది. సో మళ్ళీ కట్టింగ్ సపరేట్, క్లీనింగ్ సపరేట్, చేయడానికి సపరేట్, తనకి దూలు తీరిపోతుంది. 10 కిలో కటింగ్ క్లీనింగ్ అది వేరే సెక్షన్, అక్కడ వెళ్ళాక చూపిస్తాం. అక్కడికి వెళ్ళినా రైట్. సో గ్యాస్ పల్లెలు అయితే తీసుకున్నాం. అప్పుడు కొంచెం టైం పాస్ కావడానికి. సో టైం పడుతుంది, ఒక 1 అవర్ ప్రాసెస్. కటింగు, క్లీనింగు, తర్వాత కర్రీ ప్రిపేర్. అన్నిసార్లు చూడండి మళ్ళా నాకు ఒకసారి హాయ్ అని పెట్టాలి. తర్వాత హాయ్ పెట్టాలి పిల్లని హాయ్. తొందరగా అవుతుంది. 5 కిలోలు ఇస్తాం సపరేట్ సపరేట్. ఎన్నో చేపలు కాదు, ఒకటి కాదు. బాధ విని అన్నా అంటే వీడియో కోసం ఇక్కడ చూసి తిక్కనా అంటే మీరు మా అమ్మలు కూడా తింటారు. ఎట్లా నవ్వుతారు ముందు మేము తింటాం. అది వాడిని వచ్చాడు వాడేసుకున్నాం. అదే ఇంటికి పోయిన వరకు అదే మనకి సంవత్సరం ఇది కొట్టాయి కొన్ని 4 ఎవరితో ఉండదు పట్రా. కేబుల్ ఉందంటాడు కదా, కేబుల్ ఉందంటాడు కదా. కేబుల్ లేదు, పవర్ బ్యాంక్ ఉంది. కేబుల్ ఉంటే రేట్ చెప్తున్నారు ఏదంట. క్లీనింగ్ అయితే అయిపోయినాయి. ఇది ఫ్రైకి, ఇది కర్రీకి. ఇదేం ఫ్రై? తవా ఫ్రై. తవా ఫ్రై. సో ఇది కర్రీకి. ఇందాక ఒక అన్న మేము 100 రూపీస్ తీసుకున్నాను ఇది, ఆయన 80 అంటున్నాం. మా అన్నీ అయిపోయినాక 80, 100 అంటారు. సో ఇంకైతే కర్రీ చేసిన చూపిస్తుంది.
సో పిల్లలు ఇక్కడ అయితే మళ్ళీ సెకండ్ టైం క్లీనింగ్ అయితే నడుస్తుంది. మనం ఇందాక కట్ చేయించుకున్నా కూడా ఒక ఫస్ట్ నార్మల్గా క్లీన్ చేస్తారు, ఇప్పుడేమో మళ్ళీ ఇక్కడ 2 times క్లీన్ చేస్తారు నీట్గా. చూడండి. సో ఇవి ఇక్కడ మనకు పైన కనిపిస్తున్నాయి ఏమంటారు చాక్ తోటి కట్ చేసారు కదా, దీనికి తవా ఫ్రై కాబట్టి ఇవి సో కుకింగ్కి అయితే సెక్షన్కి వచ్చినాము. ఇక్కడ చూస్తారు కదా మీకు కనిపిస్తున్న మసాలాలు. సో మనకి ఇప్పుడు కర్రీ ఫ్రై చేసేది అక్కయ్య అక్కనే. సో చూస్తారు కదా ఇక్కడ కనిపిస్తున్న మన బాండీలో మొత్తం డీప్ ఫ్రై అనమాట ఇది. సో మనం అయితే అదే చేయించుకోవట్లేదు, మన తవా ఫ్రై. ఇక మన తవా ఫ్రైకి సంబంధించిన మసాలాలన్నీ మ్యాగ్నేషన్ జరుగుతుంది. ఇది ఆయిలు, తర్వాత కారం పొడి, సాల్ట్, తర్వాత నాకు తెలిసి కార్న్ పౌడర్ కూడా వేయచ్చు దాంట్లో అనుకుంటున్నాను నేను. సో దీన్ని మొత్తం మ్యాగ్నేషన్ చేస్తారు వాళ్ళు. చేసి మనకు పెంకు మీద అంటే పెంకు పెట్టి దాని మీద 2 sides కాల్చి ఇస్తారు. ఇది చూస్తారు కదా మ్యాగ్నేషన్ ఎలా చేస్తున్నారో, చేతులతో కలపకుండా జస్ట్ అక్కడ ఉన్న మసాలాను జస్ట్ ఏమంటే ఆ టబ్ను కదిలిస్తూ మ్యాగ్నేషన్ చేస్తున్నారు. మ్యాగ్నేషన్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది మన ఐటమ్ వచ్చేసి. చూడండి ఎంత నీట్గా కట్ చేసిన తర్వాత మ్యాగ్నేషన్ అర్థంగా కొంచెం టెంప్టింగ్ ఉంది ఇప్పుడే. ఇప్పుడు చూస్తారు కదా, ఇదే తవా ఫ్రై అంటే జస్ట్ ఇలా ఆయిల్లో వేయిస్తారు అంతే. చూడండి ఎప్పుడెప్పుడు అవుతుందని చూస్తున్నాం. ఇంత నోట్లు నీళ్ళు అవుతున్నాయి చూస్తుంటాను. చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంది. సో టేస్ట్ కూడా చేసి చూద్దాం మనం ఎలా ఉందో. ఎందుకంటే సింపుల్గా మ్యాగ్నేషన్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి మసాలాలు అన్నీ ఒక 10-15 రకాల మసాలాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఒకటేసారి మ్యాగ్నేషన్ చేసి మనకి ఇట్లా పెంకు మీద వేయించి ఇస్తున్నారు. చూడండి ఇట్లే అంటే ఇంకా ఒక 10 minutes మాత్రం ఇట్లా పెట్టచ్చు అనుకుంటా. పెట్టి ఆయిల్లో ఉడికిస్తారు బాగా. దాని తర్వాత మళ్ళీ ఒక నెక్స్ట్ రౌండ్ దాన్ని తిప్పి వేస్తారు మళ్ళీ, అంటే ఇటు సైడ్ వేస్తారు. సో మన తవా ఫ్రై అయితే అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న అక్క పేరు కవిత అక్క ఒక్కతే అందరిని, అంటే దాదాపు ఇక్కడ మనకు కనిపిస్తున్న మన పెంకు ఒకటి, పక్కన సిలిండర్ ఒకటి, అవతల 2 కట్టెల పొయ్యి, ఒక్కతే ఇన్ని హ్యాండిల్ చేస్తుంది, ఒక్కతే ఇన్ని మెయింటైన్ చేస్తుంది. సో చాలా గ్రేట్. ఎందుకంటే ఎవరి ఆర్డర్లో కూడా మర్చిపోకుండా అందరికి ఎన్ని కిలోలు, దాంట్లో ఏది డీప్ ఫ్రై, ఏది తర్వాత తవా ఫ్రై, ఏది కర్రీ ఇచ్చిపోయిన తర్వాత ఎవరిది ఏ పర్సన్స్ ఏ కర్రీ ఇది అన్నీ గుర్తుపెట్టుకొని చేయడం చాలా గ్రేట్. చూస్తారు కదా బాబా ఏమన్నా టెంప్టింగ్ ఉందా, ఇప్పుడెప్పుడైతే తిందామని అట్లుంది. సో చూస్తుంటే ఇట్లా మెల్లగా ఒక 50% బాయిల్ అయినట్టుంది. అది చూడండి తిప్పేయడం జరుగుతుంది. సో మీకు అక్కడ నల్లగా అయినట్టు మాడిపోయినట్టు అనిపిస్తుంది, కానీ ఇంకేం మాడలేదు. అది జస్ట్ ఆయిల్కి మనకు ఆ కలర్ కనిపిస్తుంది. ఒకసారి మళ్ళీ మనం ఆయిల్ నుంచి బయటకు తీసిన తర్వాత నార్మల్గా అయిపోతుంది. సో ఇది మనం ఇంకా చాలా ఉన్నాయి తవా ఫ్రైకి మనం పెట్టిన చేపలు ఇంకా. సో అది చూడండి చూస్తారు కదా. సో మేమైతే మొత్తం 10 kgs. సో 50 అంటే 5 తవా ఫ్రై 5 కర్రీ తీసుకున్నాం. చేయడానికి ఏదైనా సరే ఫ్రై అయినా సరే కర్రీ అయినా సరే 70 రూపీస్, 80 చెప్పారు. సో మేము ఎక్కువ తీసుకున్నాం కాబట్టి 70 లాగా తీసుకున్నారు, 70 రూపీస్. సో ఇది ఒక 10 kgs అంటే ఇది ఒక 700 రూపీస్.
సో పాపం అక్క ఒక్కతే కష్టపడుతుందని చెప్పి మనం సో మనమే కదా మన చేపలే కదా కొంచెం మనది మనం చేసుకుందామని కొంచెం హెల్ప్ చేయడం జరిగింది. చూస్తారు కదా నెక్స్ట్ అంటే ఇంకొక ఫ్లిప్ చేయడం జరుగుతుంది ఇంకొక రౌండ్. సో ఇదైతే అయిపోయింది మనది ఒక రౌండ్ అయిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి మన చేపలు. సో ఇట్లా ఏమంటారు ఫ్రై అయిన తర్వాత మన దానిపైన కొంచెం మనకి ఎంత కావాల్సి అంత కారం వేయాలంటే వేయించుకోవచ్చు, లేదంటే లేదు. సో నాకు తెలియదు, అక్క అయితే వేసింది టేస్ట్ బాగుంటుందని. సో నెక్స్ట్ రౌండ్ మనకి ఇంకొక రౌండ్ ఉంది మన చేపలు. ఇంకొక రౌండ్ ఇది లాస్ట్ రౌండ్. దీని తర్వాత మన కర్రీ స్టార్ట్ అవుతుంది. చూస్తారు కదా ఎంత బాగుంది చూడడానికి. ఎక్కువ మనం ఇట్లాంటి తవా ఫ్రై మనం బీచ్లలో ట్రై చేస్తాం. మనం బీచ్లో పోయినప్పుడు సీ ఫుడ్ ఇలాగే ఫ్రై చేస్తారు. సో అక్కడ ట్రై చేసినాం మేము ఒకసారి. ఇప్పుడు ఏ బీచ్లో, మెరీనా బీచ్లో అనుకుంటా. బట్ అక్కడ అంత నచ్చలేదు నాకు టేస్ట్. సో చూద్దాం, ఇక్కడ మన దూరాలలో కదా కొంచెం కొంచెం మాస్ ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది మన కర్రీ ప్రిపరేషన్ అది. సో ఎట్ టైంలో మనకు కర్రీతో పాటు ఫ్రై కూడా అవుతుంది. సో ఇప్పుడు మనకు అక్కడ వేసేది చింతపండు రసం అనుకుంటా. ఏంటిదా అది? చింతపండు వస్తుంది. అక్కడ మన తవా ఫ్రై అయితే నడుస్తుంది. సో అక్కడ మన కర్రీ ప్రిపరేషన్ కూడా వస్తుంది కదా. సో అంటే చూస్తారు ఒక్కతే అన్నీ హ్యాండిల్ చేస్తుంది. మాకు ఒక్కరికే కాకుండా వేరే వాళ్ళకి కూడా ఫ్రై, తర్వాత తవా ఫ్రై, తర్వాత డీప్ ఫ్రై, తర్వాత కర్రీ. కారం అంటే అప్పుడే వేస్తారా కారం? చూస్తారు కదా మన చేపలు ఇవి. ఘాటు మామూలుగా అయితే లేదు. చూస్తారు కదా చెమట అయితే మామూలు వస్తుంది. సో మన కర్రీ అయితే ఇదే. సో మన కర్రీ అయితే అవుతుంది. చూస్తారు కదా ఇట్లా పొగలు వస్తుంది. చూస్తారు కదా మన కర్రీ ఇది.
ఎంత టెంపింగ్ ఉంది కదా చూసుకుంటారా. ₹20 నిమ్మకాయలు ₹20 బంద్ చేసి కాదు థమ్స్అప్ కూడా తీసుకురండి అన్న మొత్తం 2 లీటర్ది ఒకటి సాల్పు సరే శ్రీకాంత్ అన్నకు నీకు అర్థం కాదు మీడియం మొత్తం మంచిగా మొత్తం చికెన్